నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బోనాలతో ఊరేగింపుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మా టీచర్లు మాకే కావాలి సిద్దిపేట జగిత్యాల్లో కేజీబీవీ విద్యార్థినుల ఆందోళన ట్రైలర్ రిలీజ్ చేస్తారా చనిపోమంటారా చరణ్ అభిమాని ఆవేదన ముగిసిన మూడో రోజు నితీష్ సుందర్ల విరోచిత ఇన్నింగ్స్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఫార్నా ఈ రేస్ కేసు విచారణలో కీలక పరిణామం కేటీఆర్ కు ఈడీ నోటీసు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన గద్వాల పట్టణ కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చౌక్ నుండి సుంకులమ్మ గుడి వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి వారి వినతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వింగ్ అధ్యక్షుడు డిఎల్ఎండి బి రామాంజనేయులు, ఎంఐఎస్ వింగ్ అధ్యక్షుడు శ్రీధర్, సిసిఓ వింగు అధ్యక్షుడు అల్తాఫ్, సిఆర్పి వింగ్ అధ్యక్షుడు ఎంఏ నమిఐ, ఆర్పి వింగ్ అధ్యక్షుడు మురళి, పీటీఐ వింగ్ అధ్యక్షుడు రాజేంద్రతో పాటు నేడు అదేవిధంగా జేఎస్సీ జిల్లా అధ్యక్షుడు హుషనప్ప, జేఏసీ ప్రధాన కార్యదర్శి గోపాల, కస్తూర్బా బాలికల విద్యాలయం మహిళా అధ్యక్షురాలు ఎస్పీ ప్రణిత, సమగ్ర శిక్షణలోని అన్ని వింగుల అధ్యక్షులు పాల్గొని నేడు నిరవధిక సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. వారి ప్రధాన డిమాండ్ ముఖ్యమంత్రివర్యులు యనుమల రేవంత్ రెడ్డి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ చేయాలి, అప్పటి వరకు పే స్కేల్ అమలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ టీచర్లు తమకే కావాలని కేజీబీవీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. తమ ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను తమ పాఠశాలకు ఎందుకు పంపించారంటూ విద్యార్థినులు ఆందోళన తెలుపుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న విద్యాధికారి ప్రభుదాస్ వాటిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సేమ్ సీన్ జగిత్యాల్లోని కేజీబీవీ పాఠశాలలోనూ వెలుగు చూసింది. తమను రెగ్యులరైజ్ చేయాలని అక్కడ సిబ్బంది సమ్మెకు దిగటంతో వారి స్థానంలో విద్యార్థినుల కోసం కొత్త సిబ్బందిని అధికారులు సర్దుబాటు చేశారు. దీంతో తమ టీచర్లు తమకే కావాలని జగిత్యాల వెల్లటూరు మండల కుమ్మరిపల్లి కేజీబీవీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని 18 రోజులుగా జిల్లా కేంద్రంలో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొనాలని రాష్ట నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలల మహిళా ఉపాధ్యాయులను కేజీబీవీలో డ్యూటీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్ లో ఇటీవల సోషల్ మీడియాలో ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ అనే పేరు మీద ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ ఫేక్ వార్త ప్రకారం ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్టు వైరల్ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా ఫేక్ వార్తగా తేల్చేశారు. గతంలో ఈ తరహాలో డిస్కౌంట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈసారి వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఫార్ములా ఈరియస్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇక కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అరవింద్ కుమార్ జనవరి 2న, బిఎల్ఎన్ రెడ్డి జనవరి 3న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ జరుపుతోంది. మరోవైపు ఫార్ములా ఈరేస్ పై విచారణలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇక ఫార్ములా ఈ పై విచారణ రాజకీయ కక్ష సాధింపు అనటం అర్ధరహితమంటోంది ఏసీబీ. ఇక కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం అయిందని ఇందులో వివరించింది. ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఏసీబీ. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ సర్కార్ సెలవుల్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంక్రాంతి సెలవులపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు ఏ తేదీలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ ఎన్ని రోజులు అనే చర్చ మొదలైంది. దీంతో అకాడమిక్ క్యాలెండర్ తిరిగేస్తే లెక్క తేలింది. ప్రభుత్వం విడుదల చేసిన విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులుంటాయని విద్యాశాఖ వెల్లడించింది. ఈ తేదీలో సెలవులు ఉంటాయా లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా లాంటి సంచలన విజయం తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాతో వచ్చారు. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా రిలీజ్ కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో అభిమానులంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అప్డేట్స్ లేట్ అవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని మేకర్స్ ను బెదిరించాడు. రామ్ చరణ్ కు ఇండియా వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పుడు అందరూ గేమ్ చేంజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరిగింది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దాంతో ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ట్రైలర్ గురించి అప్డేట్ ఇంతవరకు మేకర్స్ అనౌన్స్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతా ఉంది. అలాగే ఓ ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేగా ఈ 6 నెలల్లో ఏమి అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గానికి అనేది ఈ యొక్క మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సుమారు ఆర్ఎండ్బి ద్వారా 7,86,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్లకి. అలాగే పంచాయతీరాజ్ ద్వారా 7,16,00,000 అంటే టోటల్ 15 కోట్ల రూపాయలు రోడ్ల కోసం రోడ్లు నిమిత్తం నిధులు విడుదల చేయడం జరిగింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సుమారు 9,22,00,000 మంజూరు చేయడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 46 మందికి 86 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. క్యాటిల్ షెడ్ల నిమిత్తం 4,09,00,000 సుమారు 195 షెడ్లకి మరి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఎంపీ లాట్స్ ద్వారా సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ అండ్ 15 ఫైనాన్స్ ద్వారా 6,89,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు మంజూరు చేసింది 116 కోట్లు. ఆల్రెడీ వాటిని కొంత వినియోగించుకోవడం కూడా జరిగింది. అలాగే గొర్రెలు గేదెలు వరదల్లో మొన్న జరిగిన వరదల్లో కొట్టుకుపోవడంతో వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు, అంటే సుమారు ఈ మధ్యకాలంలో 15 ఏళ్లుగా ఎప్పుడూ కూడా గేదెలు వరదల్లో కొట్టుకుపోయిన బాబు ఎప్పుడు ఎవరో చెక్కులు ఇవ్వడం జరగల. మరి ఈసారి చెక్కులు 2.5 లక్షల రూపాయలు మనం జరిగిన వరదల్లో ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే సుమారు ఏదైతే మనం ఈ పెన్షన్లు ఇస్తున్నామో ఈ పెన్షన్ల నిమిత్తం 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే దేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో. తర్వాత సెకండ్ ప్లేస్ 2,300, 2,200 ఇస్తా ఉన్నారు. సుమారు దీని నిమిత్తం 73 కోట్ల రూపాయల 84 లక్షలు ఇవ్వటం జరిగింది. సుమారు ఈ అభివృద్ధి పనులకి అయితే, లేకపోతే ఈ పెన్షన్లు అయితే, అలాగే ఈ డ్వాక్రా గ్రూప్ మహిళల రుణాలకు సంబంధించి అయితే సుమారు 246 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరు చేయబట్టడం జరిగింది. అలాగే ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం పేరు పలకడం కూడా శుద్ధ వృధా అని చెప్పేసి అది పేరు పలకడం కూడా నాకు చిరాకు వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కేవలం ఆ నవరత్నాలను మాత్రం పెంచి పోషించడానికి అప్పులు పాలు చేసేసారు ఈ రాష్ట్రాన్ని. అలాగే 9 పెద్ద పరిశ్రమల్ని ఈ యొక్క రాష్ట్రం నుంచి పరిగెట్టేలా చేసేసారు. మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అలాగే ఇంచుమించు 32 సార్లు కరెంటు బిల్లు పెంచారు గత 5 సంవత్సరాల్లో. సుమారు 32,000 కోట్ల రూపాయలు 32,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేయించడం జరిగింది ప్రజల మీద. అలాగే ఈ రోజున కపట నాటకం ఆడి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. అసలు ఏ అర్హత ఉంది? గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి? రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది. ఈ పరిశ్రమల వల్ల మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, దాని మీదే దృష్టి పెట్టారు. అలాగే సుమారు 1,50,000 టీచర్ పోస్టులు గతంలో ఈ యొక్క టీడీపీ పార్టీ ఇవ్వడం జరిగింది. ఏ రోజైనా ఒక పోస్ట్ ఇచ్చారైనా? మళ్ళీ అధికారంలోకి రాగానే 16,000 పోస్టులు, మరి 16,000 పోస్టులకి భర్తీ చేయడానికి డిఎస్సి పెట్టడం జరిగింది. ఏ విధంగానే డెవలప్ చేయకుండా ఏదో ప్రజల మధ్యకి ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఒకటి మాత్రం గుర్తించాలి, గతంలో అమ్మఒడి పేరుతో సంవత్సరం తర్వాత ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం. మేము కమిట్ అయి ఉన్నాం. ఖచ్చితంగా స్కూల్లో పిల్లల ఆరోగ్య విషయంలో ప్రోగ్రెస్ కార్డుతో పాటు వాళ్ళ ఆరోగ్య వివరాలు కూడా అందులో పొందుపరుస్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం జరిగింది. విద్య అనేది కేవలం రంగులేసి 2 టైల్స్ వేసేస్తే పిల్లలు మేధావులు కారు. టీచింగ్ స్టాండర్డ్స్ పెరగాలి. దాని నిమిత్తం ఏ రోజైనా ఈ పేరెంట్స్తోని టీచర్స్తోని రివ్యూ మీటింగ్ కానీ ఓ ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేశారా? ఏ శాఖతో అయినా సరే ఓ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారా గత ప్రభుత్వం? ఏమి చెయ్యకపోగా అవగాహన లేనితనం. ఏ రోజు వరదలు వచ్చినప్పుడు ఒక్క కాలు మట్టిలో పెట్టిన వైనం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఏదో హెలికాప్టర్లో తిరుగుతా చక్కర్లు కొడతా చూసారే తప్ప మన నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరదల సమయంలో మరి నిరంతరం ఆ బురద నీటిలోనే తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు సుమారు 4 కోట్ల రూపాయలు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి 6 కోట్ల రూపాయలు, సుమారు 10 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందించారు. ఆయన చూడండి, 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో తెలియదు జగన్మోహన్ రెడ్డి. మరి నిరుపేద కదా 1 కోటి రూపాయలు ఇవ్వడానికి. లక్షల కోట్లలో అభియోగాలుండి స్కాముల్లో. ఏదేమన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం
శ్రమిస్తూ ఉన్నారు, నిద్రాహారాలు లేకుండా కూడా శ్రమిస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా ఏ నియోజకవర్గంలో బోనాలతో ఊరేగింపుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు. మా టీచర్లు మాకే కావాలి. సిద్దిపేట జగిత్యాల్లో కేజీబీవీ విద్యార్థినుల ఆందోళన. ట్రైలర్ రిలీజ్ చేస్తారా, చనిపోమంటారా? చరణ్ అభిమాని ఆవేదన. ముగిసిన 3వ రోజు నితీష్ సుందర్ల విరోచిత ఇన్నింగ్స్. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు. ఫార్నా ఈ రేస్ కేసు విచారణలో కీలక పరిణామం. కేటీఆర్ కు ఈడీ నోటీసు. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు. ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.